ప్రగతి ఛానల్కు స్వాగతం. మనం సమాజ పరివర్తనకై విశేషంగా కృషి చేసిన సమసమాజ స్థాపనకై అవిరళ కృషి సాధించిన అనేక మంది మహనీయ మూర్తుల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మన కార్యక్రమంలో తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు విశేషంగా కృషి చేసిన మహాకవి గురజాడ వెంకట అప్పారావు గారి గురించి తెలుసుకుందాం. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాహితీ దిగ్గజం గురజాడ వెంకట అప్పారావు గారు. ఈయన రచనలు నేటికి ప్రభావవంతంగాను, ఆలోచనాత్మకంగాను, ప్రజా ప్రయోజనకరంగాను ఉంటున్నాయి. అందరి మన్ననలు అందుకుంటున్నాయి. ఈయన విశాఖ జిల్లా రాయవరం గ్రామంలో వెంకటదాసు కౌసల్యమ్మలకు జన్మించారు. నాటి సామాజిక రుగ్మతలైన కన్యాశుల్కం, వేశ్యావృత్తి, వితంతువులు, అరకొర విద్యాభ్యాసం వంటి వాటిని తన అక్షరాలతో ప్రక్షాళన గావించారు. మనిషికి జబ్బొస్తే మాత్రలు పనిచేస్తాయి, మనసుకు దెబ్బ తగిలితే మాటలు పనిచేస్తాయి. కన్యాశుల్కం దీనికి అక్షర సాక్ష్యం. నాటికి నేటికి ఈ నాటకం ఎంతో మేటి నాటకమే. వాడుక భాషలో చేసిన రచన వేడుక ఇది. వాడుక భాషోద్యమంలో గిడుగువారికి గొడుగు పట్టినవారు గురజాడ. గురజాడ వారి ముత్యాల సరాలు, ప్రతి తెలుగువాడి మెడలో ఆనిముత్యాల హారాలు. మతం విమతంలో మత ఛాందసులు కళ్ళు తెరిచేలా చేశాయి. 1910లో వ్రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గేయం ఆంధ్రదేశంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి నాంది పలికింది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మానవత్వానికి నాంది పలికి, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్చే పట్టవోయ్ అంటూ నాటి నేతలకు గట్టిగానే మొట్టికాయలు వేశారు గురజాడ. నవయుగ వైతాళికునిగా, ఆధునిక సాహిత్యానికి ఆద్యునిగా అందరిచే మన్ననలు అందుకున్నారు. హేతువాదం అనే పదం భౌతికవాదాన్ని, పదార్థవాదాన్ని, లౌకిక సంబంధమైన కార్యకారణ సంబంధాన్ని తెలియచేస్తుంది. హేతువాదం అంటే శాస్త్రీయ ఆలోచన విధానమే. ఏది సబబు, ఏది కాదు అనే విషయాన్ని ఆలోచించి సదాచారాలను ప్రశ్న జ్ఞానంతో, శాస్త్రజ్ఞాన ఆధారంగా సమాధానాలు వివరించేదే హేతువాదం. అటువంటి హేతువాదాన్ని ప్రోధి చేసిన రచయితలలో గురజాడ మేటి. శాస్త్రీయ ఆలోచన దృష్టితో గురజాడ సాహిత్యాన్ని, ఆయన మూర్తిమత్వాన్ని పరిశీలిస్తే ఆయన సాహిత్యంలో హేతువాద భావాలు, ఆయన మూర్తిమత్వంలో హేతువాద వైఖరి స్పష్టంగా కనపడతాయి. సుమారు 300-400 సంవత్సరాలకు పూర్వం ఆంధ్రలో హేతువాద బీజాలు నాటిన వారు ముఖ్యంగా 5 మహానుభావులు. వారు వేమన, పోతులూరి వీరబ్రహ్మం, సామినేని ముద్దు నరసింహనాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు గారు. వీళ్ళందరూ పూర్తి నాస్తికవాదానికి, భౌతికవాదానికి మార్గదర్శకులు కాకపోయినా తెలుగునాట హేతువాద ఉద్యమానికి బీజాలు నాటిన మహానుభావులు. వీరంతా 17, 18, 19, 20 శతాబ్దాలకు చెందినవారు. వీరు పురాణాలను, పౌరాణిక దేవుళ్లను, మతాలను, కులాలను, మత విశ్వాసాలను, మూఢ విశ్వాసాలను, సాంఘిక దురాచారాలను కార్యకారణ విచక్షణలతో విశ్లేషించి, పరిశీలించి ఖండించారు. వీరు ఆనాడు నాటిన హేతువాద బీజాలే నేడు ఎన్నో హేతువాద ఉద్యమాలకు పునాది అయ్యాయి. ముఖ్యంగా గురజాడ యొక్క గొప్ప సృష్టి కన్యాశుల్కం. వ్యవహారిక భాషలో వ్రాసిన మొదటి నాటకం ఇదే. ప్రజా సాహిత్యంలో వెలిసిన మొదటి నాటకం కూడా ఇదే. వరకట్నం ఒక భయంకర దురాచారం. కన్యాశుల్కం ఆనాటి భయంకరమైన దురాచారం. తల్లిదండ్రులు తమ కన్న కూతుర్లను చిన్నతనంలోనే డబ్బుకు కక్కుర్తిపడి
ముసలి వాళ్ళకిచ్చి పెళ్లి చేయడం అంటే ఎంతటి దురాచారమో ఊహించండి. దీన్ని ఇతివృత్తంగా తీసుకుని కన్యాశుల్కం నాటకం వ్రాయబడింది. ఇది ఇప్పటికీ ప్రజల హృదయాలకు హత్తుకుపోతోంది. కొండుబట్టీయం గురజాడ అసంపూర్ణ నాటకం. ఇది సాంఘిక దురాచారాల మీద సూటిగా చేసిన దాడి. గురజాడ కథల్లో వేశ్యా సమస్య, మత సమస్య, స్త్రీహింస కథావస్తువులు. ఇవి అరడజను కంటే తక్కువే, కానీ ఇవి తరువాత కథా రచయితలకు మార్గాన్ని చూపించాయి. కాశీ మజిలీ లాంటి కాల్పనిక కథలు చదివి విసుగెత్తిన తెలుగువారికి గురజాడ కథలు సరికొత్త విప్లవాన్ని అందించాయి. యథార్థ కథావస్తువు, మంచి హాస్యం, వ్యంగ్యం, సహజ పాత్రలు, శిల్ప చాతుర్యం, అద్భుతమైన సన్నివేశ కల్పన, మంచి వ్యవహారిక భాష, ఔచిత్యం కలిగిన పాత్రలు, సామాజిక విమర్శ వెరసి ఇటువంటి గుణాలతో ప్రపంచ కథా సాహిత్యంలో అత్యున్నత స్థానాన్ని పొందాయి గురజాడ రచనలు. మీ పేరేమిటి అనే కథలో గురజాడ మతోన్మాదం మనిషిని ఎలా దిగజారుస్తుందో వివరించారు. ఏ మతాన్ని అవలంబించినా వ్యక్తికి తన మీద తనకు నమ్మకం ఉండాలని బోధించారు. గురజాడ స్త్రీల కన్నీటి గాథలు సహృదయతతో అర్థం చేసుకున్నాయి. వాటికి కారణాలను కూడా గ్రహించాయి. స్త్రీ పురుష వివక్ష వల్ల కలిగే దుష్పరిణామాలను అద్భుతంగా చిత్రీకరించాయి. స్త్రీకి స్వేచ్ఛ కావాలన్నారు. ఈ సమాజంలో స్త్రీ కన్నీటి గాథలకు కారణం నాకు తెలుసు. తిరిగి వివాహం ఆడకూడదనే నియమం, విడాకులు అక్కరలేని కారణం, ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడం స్త్రీల కన్నీటి గాథలకు హేతువులు. ఆధునిక మహిళలు భారతదేశ చరిత్రను తిరిగి రచిస్తారని నాడే గురజాడ ఉద్ఘాటించారు. నేడు స్త్రీల దుస్థితి పూర్తిగా మారలేదు, అయితే కొంతవరకు మెరుగైనదని చెప్పవచ్చు. ఈ మెరుగు చాలదు. మహిళలు ఉద్యమించి తమ పరిస్థితిని ఇంకా మెరుగుపరుచుకోవాల్సిందే. గురజాడ మెడిల్టా అనే కథలో ఒక స్త్రీ యొక్క అసక్తతని, సాంఘిక దురన్యాయాన్ని చిత్రించారు. ముసలి మొగుడుతో కాపురం ఎంత నరకప్రాయమో చిత్రించి స్వేచ్ఛ లేని అభాగినుల దీనగాథను మెడిల్టా అనే అభాగిని ద్వారా తెలియచేశారు. స్త్రీ స్వేచ్ఛ అవసరాన్ని గుర్తించి వారి దయనీయ స్థితిని సంస్కరించాలనే ఆశయంతో తన సాహిత్యాన్నే సాధనంగా చేసుకున్న రచయిత గురజాడ. గాలి వెలుతురు సోకకుండా మీ ఆడవాళ్లను జనాభా కొట్లలో ఎందుకలా బంధిస్తారు? కోళ్ల గంపలో కుక్కితే కోళ్ళు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతాయే, మరి మనుషుల మాట ఇక చెప్పేదేమిటి? స్వేచ్ఛ లేకపోతే ఎలాగా? ముందు తరాల వాళ్ళు గొప్పవాళ్ళు కావాలంటే ఇప్పటి ఈ ఆచారాలు మారవలసిందే అన్నారు ఆయన బాలికా పాఠశాల అనే నవలలో. ఆడపిల్లల బడిలో ప్రార్థనలు నేర్పడం, వినయ విధేయతలు నేర్పడం, కుట్టు పని, అల్లికలు, వంట పని నేర్పడం వంటి విద్యా కార్యక్రమాలు స్త్రీలని సాంప్రదాయాలకు బానిసలుగా చేస్తున్నాయి తప్ప వారికి ఆదర్శాలను చూపడం లేదన్నారు. ఆధునిక స్త్రీని ఆవిష్కరించాలని ఆధునిక భావజాలాన్ని తన కథల్లో ప్రతిబింబించారు. స్త్రీ స్వేచ్ఛను, వ్యక్తి స్వేచ్ఛను గురజాడ ప్రతిపాదించారు. హేతువాదం, మానవవాదం, వ్యక్తి స్వేచ్ఛకు పెద్దపీట వేశారు. గురజాడ కాలంలో వేశ్యా వృత్తి చలామణిలో ఉండేది. దానిని డబ్బున్నవారు వాళ్ళ హోదాకు చిహ్నంగా భావించేవారు. స్త్రీ వ్యామోహంలో పడి పెడదారి పట్టిన భర్తకు బుద్ధి చెప్పిన కథ దిద్దుబాటు. వేశ్యావృత్తిని ఖండించి భార్యాభర్తల మధ్య ప్రేమతత్వాన్ని ప్రచారం చేశారు గురజాడ. పెద్ద మసీదు కథ ప్రపంచ ఉత్తమ కథల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మతోన్మాదంతో ప్రజలు కొట్టుకుని చావడం అజ్ఞానమని, దేవుడు ఒక్కడేనని, ప్రజలంతా సోదరులని ప్రబోధించిన కథ అది. జాతకాలు, ముహూర్తాలు, తోకచుక్క కనిపించడం,
అరిష్టదాయకమంటూ అనేక మూఢనమ్మకాలు. ఇటువంటి మూఢనమ్మకాల్ని ఖండించడం గురజాడ హేతువాద భావాల్లో ఒక భాగం. గురజాడ సంస్కరణాభిలాషి. సాంఘిక సంస్కరణల ద్వారా సమాజంలో దురాచారాలను మట్టుబెట్టాలని ప్రయత్నించారు. సమాజానికి అతీతంగా ఏ మార్పు జరగదని నమ్మారు. తనను ముందుగా సంస్కరించుకోలేనివాడు సమాజాన్ని మార్చలేడని నొక్కి చెప్పారు. ఇలాంటి మూల సూత్రాల సారాంశమే సంస్కరణ హృదయం అనే కథ. గురజాడ గేయాలు, గేయ కథలు ఎన్నిటినో రచించారు. నూతన ఛందస్సును ఆవిష్కరించారు. గ్రాంధిక భాషావాదులు దాన్ని ప్రతిఘటించారు. గురజాడ వాళ్లను లెక్క చేయలేదు. చివరి వరకు ప్రజల భాషలోనే ప్రజా సాహిత్యాన్ని సృష్టించారు. రుచి పచి లేని తెలుగు పద్యం ఆయన చేతిలో గేయంగా మారి ప్రజల వద్దకు వెళ్ళింది. ఆకులందున అణిగిమణిగి కవిత కోయిల పలకవలెనోయ్, పలుకులను విని దేశమందలి మానములు మొలకెత్తవలెనోయ్ అంటూ ముత్యాల సరాలులో విశ్వమానవ కళ్యాణాన్ని, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని వర్ణించారు. ఎల్లలోకము లొక్క ఇల్లై వర్ణభేదములెల్ల కల్లై వెలనెరుంగని ప్రేమ బంధము వేడుకలు కురియు, మతములన్నీయు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును, అంతస్వర్గ సుఖంబులన్నవి ఎవని విలసిల్లున్ అంటూ గురజాడ మతాలన్నిటినీ సమానంగానే నిరసించారు. మతాలు రాను రాను లోకంలో నిలదొక్కుకోలేవని, జ్ఞానం మాత్రం నిలుస్తుందని, కనుక దానిని మాత్రమే మనం సొంతం చేసుకోవాలని ప్రబోధించారు. ఇక్కడ జ్ఞానమంటే శాస్త్రీయ జ్ఞానమని అర్థం. పురాణాల్లోనూ మత గ్రంథాల్లోనూ వేదాల్లోనూ చెప్పిన ఊహాత్మక జ్ఞానం కాదు. గురజాడ కవితల్లో సంఘ సంస్కరణ దృష్టి విశేషంగా కనిపిస్తుంది. తన రచనల ద్వారా సంఘ సంస్కరణకు, అంటరానితన నిర్మూలనకు, కుల వివక్ష నిర్మూలనకు ఆయన తన కవిత్వాన్నే ఆయుధంగా చేసుకుని పోరాడారు. మలిన దేహుల మాలలనుచును మలిన చిత్తుల కధిక కులములు, మంచి అన్నది మాలయైతే మాలనే ఆగుచున్. మనిషి అనే గేయంలో వ్యక్తి స్వేచ్ఛను బలపరిచి శాస్త్రీయ వైఖరిని పెంపొందించారు. మనిషి చేసిన రాయి రప్పకి మహిమ కలదని సాగి మొక్కుతూ, మనుషులంటే రాయి రప్పల కన్న కనిష్టంగా చూస్తావేలా అంటూ సాటి మనిషి గొప్పతనాన్ని గుర్తించాలని, అతన్నే పూజించాలని ప్రబోధించారు. పచ్చి శృంగారం విచ్చలవిడిగా వర్ణించే రోజుల్లో గురజాడ పవిత్ర ప్రేమకు పూనుకున్నారు. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును అంటూ ప్రేమకు అర్థం చెప్పారు. క్లాసులు అన్న గేయంలో ఇలాంటి దాంపత్య ప్రేమ గురించి వ్రాశారు. అంతేకాక సాటి మానవుణ్ణి ప్రేమించడం కన్నా గొప్ప కార్యం లేదంటారు గురజాడ. మతాలు జ్ఞానానికి, మానవతకు ఆటంకాలుగా ఉన్నాయని, వాటిని నిరసిస్తూ జాతి మతాలకు అతీతంగా దేశభక్తిని వర్ణించిన మహాకవి గురజాడ అప్పారావు. చట్టా పట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడువవలెనోయ్, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్, దేశమనియడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్. ఇటువంటి దేశభక్తి గేయాన్ని అన్ని కాలాలకు, అన్ని దేశాలకు వర్తింపచేసేలా వ్రాయగలగడం గురజాడ విశేషం. ఈ గీతం సమస్త మానవుల జాతీయ గీతమని పేర్కొన్నారు మహాకవి శ్రీశ్రీ. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ప్రపంచ శాంతి కోసం, వర్షాల కోసం, చివరికి ప్రపంచ క్రికెట్ కప్పు భారతదేశానికి దక్కాలని మన దేశంలో యజ్ఞాలు, యాగాలు, ప్రార్థనలు జరిగాయి.
ఇటువంటివి చూస్తుంటే మనం కంప్యూటర్ యుగంలో ఉన్నామా లేక అడవి మనుషులుగా ఉన్నామా అనే సందేహం వస్తుంది. గురజాడ దృష్టిలో యజ్ఞయాగాల వంటి కార్యక్రమాలన్నీ వ్యర్థమే. ఆయన మాటల్లో మానవుడు పరిస్థితులకు కేవలం బానిస అని, తన ప్రవర్తనను తాను నిశ్చయించుకోలేని నిస్సహాయుడని అనుకోవడం పొరపాటంటారు. శారీరక మానసిక ధర్మాన్ని నిర్ణయించడంలో అనువంశిక పరిసరాల ప్రభావాలు అధికంగా ఉన్నా వాటిని మానవుడు ఎదిరించి నిలవగలడని ఆయన ప్రోత్సహించారు. మానవుని మేధాశక్తిని విశేషంగా కీర్తించారు. మనిషి సంకల్ప బలాన్నే అన్నిటికీ మూలంగా పేర్కొన్నారు. మానవ కృషిలో మానవ సంకల్ప బలంతో గురజాడ రచనలు సాగించారు. తిండి కలిగితే కండగలదోయ్, కండ కలవాడేను మనిషోయ్, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అని ప్రశ్నించారు. దేశాభివృద్ధికి ఆర్థిక పుష్టి అవసరమని, ప్రజల ఆరోగ్యానికి పౌష్టికాహారం అవసరమని శాస్త్రీయ అవగాహనతో బోధించారు. పూర్ణమ కథ బాల్య వివాహాల మీద ఎత్తిన చురుకైన కత్తి, గుండెల్ని పిండేసే కరుణరసంతో సాగిన గేయమది. ఒక పూజారి డబ్బు కోసం ఆడుకునే వయసున్న కూతురు పూర్ణమ్మను పండు ముసలివానికిచ్చి పెళ్లి చేస్తాడు. చివరికి పూర్ణమ్మ నిండు జీవితం ఆత్మహత్యతో అంతమవుతుంది. గురజాడ సూటిగా హేతువాద భావాల్ని ఇలా ప్రకటించారు. అంధవిశ్వాసాలు ప్రమాదకరమైనవి. ఇవి వ్యక్తుల కార్యాలను, కార్య విధానాలను తరచూ నిర్దేశిస్తాయి. ప్రశ్నించే స్వభావాన్ని నాశనం చేస్తాయి. మనలోని ఛాందసత్వాన్ని పెంచి పోషిస్తాయి. సంశయాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అణకువతో పడి ఉండమంటాయి. ఈ అణకువ పిరికితనానికి మూలమవుతుంది. కార్యకారణ సంబంధ జ్ఞానం శూన్యమైనప్పుడు ఆలోచనకు చోటు ఉండదు. మత విశ్వాసాలనేవి ఆచరణకు అసాధ్యమైనవి, నిరోధకమైనవి, గుదిబండల వంటివి. మానవుని ప్రేమించడం అన్నదే అతి సాధారణమైన ముఖ్యమైన జీవన సూత్రం అంటారు గురజాడ. 1000 సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రంతా మతము, దేవుడు, భక్తి అంటూ సాగింది. రాజుల శృంగారం చుట్టూ తిరిగింది. మొదటిసారిగా 100 సంవత్సరాల నాడు గురజాడ మహాకవి సాహిత్యానికి కేంద్ర బిందువు మనిషి అని తేల్చి చెప్పారు. ఆనాటి దురాచారాల సంఘాన్ని సంస్కరించాలని, మరమ్మత్తు చెయ్యాలని గలమెత్తారు. గురజాడ అప్పారావు గారు 1862లో పుట్టి 1915లో చనిపోయే వరకు ఆంధ్రదేశంలో హేతువాద బీజాలను వెదజల్లుతూ ప్రజల్ని ఆలోచింపచేస్తూ తేట తెలుగులో నూతన భావాల తీపిలను అందించారు. ఈరోజు మనం ప్రముఖ హేతువాద రచయిత గురజాడ వెంకట అప్పారావు గారి గురించి తెలుసుకున్నాం కదండి. అటువంటి మహనీయుణ్ణి తలుచుకోవడం ఎంతో ముదావహం. వారి రచనలను గుర్తు చేసుకోవడం నేటికి ఎంతో ఉపయోగకరమే. మరో మహనీయమూర్తి గాథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.